దావీదు హృదయము యోనాతాను హృదయం ఏమైనాయటయ్యా? కలిసిపోయినాయట. ఎవరు వీళ్ళిద్దరూ? దావీదు యోనాతాను ఎవరు? బామర్దులు. ఎవరిల్లు? బామర్దులు. అయ్యా మీ బామర్దులు ఉన్నారా? మీ ఇద్దరేనా? ఆడు లేడు అంటున్నాడు. నీ గాలి అంతా తీసేసిండు. హల్లెలూయా. ఏమండి? ఎవరెవరు? బామర్దులు రెండు హృదయాలు ఏమైపోయినాయట? కలిసిపోయినాయి. కానీ మామాళ్ళు హృదయాలు కలవలే. ఎవరెవరి? అదే ఎవరెవరు? దావీదు బామర్దిది కలిసింది కానీ మామాళ్ళున్నది కలవలే. స్తోత్రం కలుగును గాక. కలవలేదు కనుకనే సౌలు భయంకరమైన విషాన్ని పెంచుకున్నాడు. వీళ్ళిద్దరు మనసులు కలిసినాయి కనుకనే హల్లెలూయా ఒకరి ఎడల ఒకరు ఇష్టము పెరిగిందట. చదవండి ఆ మాట, మీకు చదివిపిస్తా. సామ్యూయేలు అదే మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. సౌలు మీరు దావీదును చంపవలసినది తన కుమారుడైన యోనాతాను, దావీదును చంపాలని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఓ ముగ్గురు రండి అయ్యా, ముగ్గురు రండి. హల్లెలూయా. ఈయన దావీదు, ఈయన యోనాతాను, ఈయన సౌలు గారు. ఈయన ఎవరు? ఈయన సౌలు, ఈయన దావీదు. ఈయన బాగాలేదు కదా, ఈయన పెద్ద ఆయన కాబట్టి ఈయన సౌలుకు పంపించేద్దాం. ఈయన యోనాతాను అమాయకుల్లా చూడు ఎరిమోహం వేసుకున్నట్టు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రేపో మాపో పోయేటోళ్ళలాగా ఉన్నాడు అయ్యా. హల్లెలూయా. కొంచెం హుషారుగా ఉండాలా. ఏం పేరు నీ పేరు? యోనాతానేనా? లైన్లో ఉంది బండి. ఈయన సౌలు, ఈయన దావీదు, ఈయన యోనాతాను. ఈయన కొడుకు ఈయనతో చెప్పాడు, కొడకా ఈయన వేసేయాలరా అని చెప్పాడు. ఎవరిని? దావీదుని వేసేయాలని తండ్రి ఎవరికి చెప్పాడు? కొడుకు చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ కొడుకుకి దావీదంటే యమాపిచ్చి. అర్థమైందా? ఈ కొడుకుకి దావీదంటే తెగపిచ్చి బహు ఇష్టము కలిగిన వాడై ఉండి ఈయన ఏదేది చెప్తే అవన్నీ ఈయనకు చెప్పేటోడు. నాన్న కొంచెం జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. మా డాడీ చాలా దుర్మార్గుడు. ఎవరు చెప్తున్నారు ఈయనకి? మా డాడీ చాలా దుర్మార్గుడు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? రెండు హృదయాలు కలిస్తే, రెండు మనస్సులు కలిస్తే కుటుంబం మీదికి రాబోయే ఉగ్రతను తప్పించుకోవడాన్ని కాపాడుకుంటారు. ఆమేన్.